హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. దిస్ ఈజ్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ 2 ఎగ్జామ్ ఎలా రాయాలి అని కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే నేను చెప్తాను. ఆల్రెడీ మనకి ప్రిపరేషన్ టైమ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఓన్లీ 2 డేసే ఉంది కాబట్టి అది రివిజన్ కింద యూజ్ చేసుకుంటారు. చాలామంది ఆల్రెడీ ఇప్పటికే రివిజన్ చేస్తూ ఉంటారు. సో, మనం ఇప్పటివరకు ఏం చదివినా, చదవకపోయినా ఈ ఎగ్జామినేషన్‌లో మాత్రం అందరం ఈక్వలే. ఎలా అంటే పేపర్ కరెక్షన్‌లో మనం పెట్టిన క్వెషన్స్ రాంగా, రైటా చూస్తేనే తప్ప వీళ్ళెంత ఎక్స్‌పీరియన్స్ ఉంది, వీళ్ళు ఎన్ని రోజులు చదివారు, ఎన్ని గంటలు చదివారు అనేది మ్యాటర్ గాదు. సో, ఎగ్జామ్ ప్రజెంటేషన్ అనేది చాలా చాలా కీ రోల్ అనమాట ఇది. మన జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదంటే ఎగ్జామినేషన్ ప్రజెంటేషన్. మనం అన్నీ చదువుకొని పోయినా ఎగ్జామ్ సెంటర్‌కి లేట్ ఎళ్ళడమో, ఎళ్ళేటప్పుడు టెన్షన్‌గా భయపడుతూ వెళ్ళడమో, అటువంటి సిట్యుయేషన్స్ ఉంటే ఏమైతదంటే మనకు తెలిసిన క్వెషన్స్ కూడా రాంగ్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎగ్జామ్‌కి ప్రశాంతంగా, కూల్‌గా వెళ్ళండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే రీచ్ అవ్వండి. ఇవన్నీ రెగ్యులర్ ప్రికాషన్స్. ఓకేనా? ఇవి గాకుండా దీంతో పాటు ఏం జేయాలంటే, ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ మనం అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ క్వెషన్ పేపర్ ఇవ్వగానే 150 క్వెషన్స్ ఆఫ్‌లైనే కాబట్టి పేపర్స్ ఒకసారి తిరిగేయండి. ఒక 2, 3 నిమిషాలు వేస్ట్ అయినా పర్లేదు. దాంతో పాటు తర్వాత వచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ బెట్టుకుంటూ వెళ్ళండి. మనం క్వెషన్ చూసినప్పుడు మనకు అర్థమైతది. అంటే ఈ క్వెషన్ రిలేటెడ్ టాపిక్ ఆల్రెడీ మనం చదివినమా లేదా న్యూ టాపిక్ అనేది మనకు తెలిసిపోతది. న్యూ టాపిక్ అన్నప్పుడు నీకు తెలియని క్వెషన్ వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించకండి. 4 ఆప్షన్స్ కూడా చదవడం వేస్ట్. ఆ 4 ఆప్షన్స్‌కి 10 సెకండ్స్, 15 సెకండ్స్‌కి ఒకటి తీసుకున్న 15 ఫోర్స్ 60 సెకండ్స్ అంటే 1 మినిట్ వేస్ట్ అవుతుంది. సో, ఆ క్వెషన్ అక్కడే స్కిప్ జేసి నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళండి. ఇలా 150 క్వెషన్స్‌ని పూర్తి చేయండి. ఒక అటెంప్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఓఎంఆర్ షీట్‌లో బబుల్స్ ఫిల్ జేయండి. చేసిన తర్వాత ఒక్కసారి మీరు కౌంట్ జేసుకోండి. అంటే ఫస్ట్ అటెంప్ట్‌లో చేసినయి ఆల్మోస్ట్ మనకి రైట్ ఆన్సర్సే ఉంటాయి. ఓకేనా? ఎందుకంటే తెలియని క్వెషన్స్, డౌట్ ఉన్న క్వెషన్స్ పెట్టొద్దు. నెక్స్ట్ ఏం జేయాలంటే, ఈ డౌట్ ఉన్న క్వెషన్స్‌ని కొంచెం అనలైజ్ జేయడానికి ట్రై జేయాలి. అంటే ఆల్రెడీ మీకు క్వెషన్ తెలుసు. బట్ ఆప్షన్‌లో మీరు ఎలిమినేట్ జేసుకోలేకపోతున్నారు. సో, అటువంటి ఆలోచించి ఎలిమినేషన్ మెథడ్‌లో జేస్తే ఒక 10 క్వెషన్స్ ఉంటే ఒక 4, 5 క్వెషన్‌లన్నా మనం రైట్ జేసే ఛాన్స్ ఉంటాయి. సో, అట్లా చేయండి. లాస్ట్ మూమెంట్‌లో తెలియని క్వెషన్స్ ఉంటాయి గాబట్టి, వాటి గురించి మనకు మొత్తానికి అవగాహన లేదు కాబట్టి, ఒక్కసారి మీరు ఓఎంఆర్ షీట్‌ని పరిశీలించండి. అప్పుడు గనక ఏ ఆప్షన్స్ కొంచెం తక్కువగా కనిపిస్తాయో, ఆ ఆప్షన్‌ని అన్నింటికి ఒకేలాగా పెట్టండి. అంటే నా సజెషన్. అంటే అంతకుముందయితే అన్నీ ఈక్వల్ ఇస్తుండే. బట్ ఇప్పుడు అలా ఇవ్వడం లేదు. అయినప్పటికీ మీకేదైనా కొన్ని మనసుకి అనిపిస్తాయి. అంటే క్వెషన్ చూడంగానే యెస్ ఇది అయ్యుండొచ్చు అని గెస్ జేస్తాం గదా! ఆ గెస్సింగ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు గెస్ ఆన్సర్స్ పెట్టండి. లేదు నేను గెస్ జేసినయి రాంగ్ అయితాయి అనుకున్న వాళ్ళు అన్నీ ఒకే ఆప్షన్ పెట్టడానికి ప్రిఫర్ జేయండి. సో, ఇట్లా జేస్తే బావుంటుంది ఎగ్జామ్. కానీ ఇలా కాకుండా ఎగ్జామినేషన్ చేస్తూ మధ్యలో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇప్పుడు ఫస్ట్ పేపర్ ఉందనుకోండి. రీజనింగ్‌లో ఒకే ప్రాబ్లమ్ దగ్గర స్ట్రక్ అయ్యి, వెనకాల చూస్తే మళ్ళీ ఈజీ క్వెషన్స్ ఉంటాయి. సో, అప్పుడేమైతామంటే మనం లాస్ అయిపోతాం. లాస్ట్ మూమెంట్‌లో ఇంకా హాఫ్ అన్ అవర్ ఉన్నప్పుడు ఒక 50 క్వెషన్స్ చూడాలనుకో, అది ఎక్కువైపోతుంది. అంటే ఒక 1 మినిట్‌కి 1 క్వెషనే సాల్వ్ చేయాలి. అంటే ఒక హాఫ్ అన్ అవర్‌కి ఒక 50 క్వెషన్స్ ఉన్నాయంటే అందులో రీజనింగ్ ఉంటే, ఈజీ ఉంటే 1 మినిట్ లోపు చేసేస్తాం నో ప్రాబ్లమ్. బట్ కొంచెం క్రిటికల్‌గా ఉంటే 1 మినిట్ కంటే ఎక్కువ పడతాయి. సో, కొన్ని క్వెషన్స్ మనం చూడలేకపోతాం. సో, అటువంటి సిట్యుయేషన్‌ని మనం తీసుకురావద్దు. సో, ఎవరైతే ముఖ్యంగా సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో, వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గర నుండి నేను క్వెషన్స్ అన్నీ చూడలేదు. లాస్ట్ 10 క్వెషన్స్ చూడలేదు. ఏదో ఒకటి పెట్టేసినా అనే టాపిక్ ఏదైనా ఒకటి పెట్టేసినా అనే మ్యాటర్ మాత్రం అస్సలు రావద్దు. ఖచ్చితంగా అందరూ 150 క్వెషన్స్ చూడాలి. మనకు తెలియని ఎన్నో పెట్టే బదులు తెలిసింది ఒకటి కూడా మిస్టేక్ కాకుండా చూసుకోవాలి. తెలిసింది ఎవరైతే మిస్టేక్ గాకుండా చూసుకుంటారో, ఎవరైతే కరెక్ట్‌గా చేస్తారో వాళ్ళు 100% జాబ్‌కి దగ్గరగా ఉన్నట్టే. చూడండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది అయ్యో! తెలిసిన క్వెషన్స్ పెట్టలే అంటారు. ఆ 4, 5 క్వెషన్‌లోనే మనం జాబ్‌కి కొంచెం దూరంలో ఉంటాం. సో, జాగ్రత్తగా రాయండి. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇదొక అటెంప్ట్ అనుకోండి. సీరియస్ యాస్పిరెంట్స్ అయినా, నార్మల్ యాస్పిరెంట్స్ అయినా ఎవరైనా కూడా నాకు తెలిసి అందరికీ చాలా గ్యాప్ వచ్చింది. డిఫరెంట్ సెక్టార్స్‌కెళ్ళిపోయారు. జాబ్‌లో జాయిన్ అవ్వడం, వెరిఫికేషన్స్ దానికి చాలా టైం వేస్ట్ అయింది. మళ్ళీ మధ్యలో గ్రూప్ 1 తర్వాత ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవ్వడం. ఒక 1 ఇయర్ నుండి అంతా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి, నాకు తెలిసి ఎవరు కన్సిస్టెన్సీగా లేరు. ఉన్నవాళ్ళు ఖచ్చితంగా క్రాక్ జేస్తారు. లేని వాళ్ళు గూడా అయ్యో! నేనేం చదవలేదు అని బాధపడకుండా, ఉన్న టైంని ఎఫిషియెంట్‌గా యూజ్ జేసుకోండి. ఆ 2 ½ అవర్స్ మాత్రం బాగా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్స్ రాయడానికి ప్రయత్నించండి. తెలిసిన ఆన్సర్స్ మాత్రం ఎవరు తప్పు పెట్టొద్దు. తెలిసిన క్వెషన్స్‌ని తెలిసిన క్వెషన్స్ దగ్గర
మీ టైంని కేటాయించండి గానీ, తెలియని క్వెషన్ జోలికి అసలు ఎళ్ళొద్దు. అక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎంత ఆలోచించినా దానికి ఆన్సర్ మనం కరెక్ట్‌గా పెట్టలేం. సో, ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఎగ్జామ్‌నయితే మంచిగా రాయండి. ఓకే అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel. Enlighten Amulya. Thank you.